అయిపోయింది. మళ్ళీ మ్యాంగో తినాలంటే ఇంకో 10 మంత్స్ అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకే నేనైతే మ్యాంగోస్తో మంచి ఎమ్మి స్వీట్స్ అయితే చేసేసా. ఎలా చేసానో చూసేయండి. రెసిపీ అయితే చాలా సింపుల్. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, అవి కూడా మన ఇంట్లో ఉన్నవే. ఇందులో ఒక స్వీట్ అయితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. అదే ఆమ్ పాపడ్, మామిడి తాండ్రా. ఈ ఆమ్ పాపడ్ రెసిపీ అయితే చాలా సింపుల్. జస్ట్ 10-15 మినిట్స్లో రెసిపీ కంప్లీట్ అయిపోద్ది. తియ్యగా ఉన్న 2 మామిడి పళ్ళు అయితే ఫస్ట్ తీసుకోవాలి. దానికి పైన తొక్క లోపల టెంక తీసి పడేయాలి. ఇప్పుడైతే ఈ మామిడి గుజ్జు ఉంటుంది కదా, దీన్ని మిక్సీలో వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవడమే. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అది గ్యాస్ మీద పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే ఈ ప్యాన్లో వేసేసుకోవడమే. దీనిలో అయితే ఇప్పుడు కొంచెం షుగర్ అలానే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోగా ఒక ప్లేట్ తీసుకొని దానికి మంచిగా గీ అప్లై చేసుకున్నా. ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ అయితే మంచి గ్లాసీగా వచ్చింది, చూసారు కదా. ఇంకేముంది, స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మ్యాంగో జ్యూస్ని ప్లేట్లో వేసేయడమే. ప్లేట్లో వేసుకున్నప్పుడు థిక్గా వేసుకోకూడదు, థిన్గా వేసుకుంటేనే తొందరగా ఆరుతుంది. మొత్తం ప్లేట్లో వేసేసుకున్నాక ఇంకా ఉంటే వేరే ప్లేట్లో యాడ్ చేసుకోవాలి తప్ప అందులో అయితే వేయొద్దు. ప్లేట్లో వేసుకున్నాక నేను చేస్తున్నట్లు మొత్తం ప్లేట్ మొత్తం జారేలా చేసేసుకొని ఎండ్లో ఒక 2-3 డేస్ పెట్టుకుంటే సరిపోతుంది. యమ్మీ మామిడి తాండ్రా రెడీ. ఇక్కడైతే ఎండలేక 3 డేస్ పట్టింది ఇది ఆరేటప్పటికి. ఎండ బాగా ఉంటే 2 డేస్ సరిపోతుంది. సరే తీస్తుంటే ఎంత మంచిగా వచ్చేస్తుందో. నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్లు అనిపిస్తుంది. స్కూల్ డేస్లో అయితే ఈ మామిడి తాండ్రని తెగ తినేసేవాళ్ళం. నేను ఇది చేయడం ఫస్ట్ టైం, వస్తుందో రాదో అని చేసా, కానీ చాలా బాగా వచ్చేసింది. నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయిపోయా. మామిడి పళ్ళు సీజన్ అయిపోయింది కదా, మరి మీలో ఎంతమంది చేసుకున్నారు ఇలా మ్యాంగోస్తో వెరైటీస్? చేసుకోకపోతే చేసుకోండి, మిస్ అయిపోతారు మళ్ళీ. ఏంటి మామిడి తాండ్ర చేసినందుకు ఇంత హ్యాపీ అయిపోతుందా అని అనుకుంటున్నారు కదా. అదేంటో నేనేం చేసినా సరే అది మంచిగా వస్తే నేను చాలా సాటిస్ఫై అయిపోతా. నేనే కాదు, మేబీ అందరూ కూడా ఇలానే ఆలోచిస్తారు అనుకుంటా. సరే తొందరగా కట్ చేసేసి తొందరగా తినేద్దాం. ఎలా ఉందో చూసేయాలి కదా. టేస్ట్ మంచిగా కట్ చేసేసుకొని రోల్స్లా చేసేసాం. ఇప్పుడు ఫస్ట్ నేనే తింటున్నా టేస్ట్ ఎలా ఉందా అని. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. షాప్లో కంటే బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా నన్ను చూసి మా వారు నువ్వు వీడియో కోసం అలా చెప్తున్నా అని చెప్పి టేస్ట్ చేశారు. అతనికి కూడా చాలా బాగా నచ్చేసిందంట. ఇంకెందుకు లేటు, మీలో ఎవరికైనా మామిడి తాండ్ర ఇష్టం అంటే ఇలా ట్రై చేసి చూసేయండి, మస్తు ఉంటుంది. ఇప్పుడైతే నెక్స్ట్ రెసిపీ చూసేద్దామా. ఇదే మ్యాంగో జెల్లీ పుడ్డింగ్. ఎంతమందికి తెలుసు ఈ మ్యాంగో జెల్లీ పుడ్డింగ్? మాకు ముందే తెలుసు అనుకునే వాళ్ళైతే కొంచెం టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇది ఎలా చేయాలో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఎలా ఉంటుందో లాస్ట్ వరకు చూసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది కూడా. మ్యాంగో నుంచి పైన పీస్ అలానే టెంకా తీసేసుకొని లోపల గుజ్జు మాత్రమే మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే ఈ రెసిపీ కోసం జస్ట్ 2 మ్యాంగోస్ తీసుకుంటున్నా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ జెల్లీ స్వీట్ అనేది అందరికీ నచ్చదు. నచ్చే వాళ్ళకి మాత్రం ఈ స్వీట్ అయితే చాలా బాగా నచ్చేస్తుంది. దీని ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది, కానీ అక్కడ ఇలాచీ పౌడర్ బదులు ఇక్కడ అగరగర్ పౌడర్ యూజ్ చేయాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇక్కడ మంచిగా మిక్సీ పట్టుకున్నాక గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఈ మ్యాంగో జ్యూస్ అంతా వేసుకొని మనం ఎంత మ్యాంగో జ్యూస్ తీసుకున్నామో అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనికి వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులోనే షుగర్ అలానే అగరగర్ పౌడర్ వేసుకోవాలి. ఈ అగరగర్ పౌడర్ అనేది గ్రోసరీ షాప్లో దొరుకుతుంది. నేనైతే ఈ స్వీట్ చేయాలని అప్పటికప్పుడే బ్లింకిట్లో చేసుకున్నాను. నాకైతే ఇది జస్ట్ 8 మినిట్స్లోనే వచ్చేసింది. సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇది అవైలబుల్లో ఉంటుంది, పల్లెటూరులో అయితే కొంచెం కష్టం. ఇప్పుడైతే షుగర్ అలానే అగరగర్ యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఈ అగర్ పౌడర్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి.
కలుపుకున్నాక ఇది కొంచెం గ్లాసీగా అవుతుంది కదా, అప్పుడు దీన్ని అయితే ఒక కంటైనర్లో కానీ లేదంటే ఇలాంటి బాక్స్లో అయినా వేసేసుకోవడమే. వేసుకున్నాక ఒక 2 అవర్స్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. 2 అవర్స్ తర్వాత అయితే నేను మిల్క్ హీట్ చేస్తున్నా. అలానే ఇదైతే మేము చూస్తున్నాం ఎలా వచ్చిందో అని. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. పీసెస్లా కట్ చేశాక దీన్ని చూడడానికి చాలా బాగా అనిపించింది. స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. జెల్లీతో చేసే రెసిపీస్ నచ్చే వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చేస్తుంది. అలానే చాలా సింపుల్ కూడా ఈ రెసిపీ. పీసెస్లా కట్ చేసుకున్నాక చుట్టుపక్కల నైఫ్తో కొంచెం తిప్పేసి ఇలా ప్లేట్లో వేసేస్తే మొత్తం పీసెస్లా ఎలా వచ్చేసాయో చూసారా? చూడడానికి ఎంత మంచిగా ఉన్నాయో ఈ పీసెస్. నాకైతే ఇవి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, అంత బాగున్నాయి, సాఫ్ట్గా భలే ఉన్నాయి చూసారా? ఇప్పుడు ఈ పీసెస్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవడమే. ఇప్పుడైతే మిల్క్ హీట్ చేస్తున్నా అని చెప్పా కదా, అందులో ఇప్పుడు కొంచెం షుగర్ అలానే ఒక స్పూన్ అగరగర్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పాలు ఒక పొంగు వచ్చాక ఇప్పుడు మ్యాంగో పీసెస్ బౌల్లో తీసుకున్నాం కదా, ఆ బౌల్లో ఈ మిల్క్ మొత్తం వేసేసుకోవడమే. మిల్క్ వేసుకున్నాక మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని 2 అవర్స్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మంచిగా జెల్లీ పుడ్డింగ్ వచ్చేస్తుంది. మా వారైతే చెప్తే వినకుండా ఇందులో జీడిపప్పు వేశారు, కానీ మీరు మాత్రం ఇలా చేయొద్దు, అంత టేస్ట్ ఏమీ లేదు. 2 అవర్స్ అలా కదపకుండా ఓ పక్కన పెట్టేసి తర్వాత తీస్తే ఉంటుంది. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగా నచ్చేస్తుంది. ఇంకెందుకు లేటు, ఇంత సింపుల్ రెసిపీని మీరెందుకు మిస్ అవుతున్నారు? తొందరగా ట్రై చేసేయండి. ఒక 2 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉందన్నమాట. యాక్చువల్లీ ఇందులో మేము జీడిపప్పు వేస్తాం, అందువల్ల కట్ చేయడానికి బాగా రావట్లేదు. కానీ జీడిపప్పు వేయకపోతే మాత్రం కట్ చేయడానికి కూడా చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేయాలంటే కంపల్సరీ జీడిపప్పు వేయకుండానే చేయండి. ఇంకో విషయం ఏంటంటే మామిడి పండు తీసుకున్నప్పుడు మంచి స్వీట్గా తీసుకోండి, పుల్లగా ఉంటే అంత బాగోదు. మరి ఈ మ్యాంగో పుడ్డింగ్ మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పేయండి. కట్ చేయడమే లేటు, ఎప్పుడెప్పుడు తింటాను అని ఆతృతతో ఉన్నాను. కిందికి లేటు, టేస్ట్ చూసేద్దామా? చూసారా స్వీట్ ఎంత మంచిగా వచ్చిందో, కేక్లా భలే ఉంది కదా. సరే మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి. ఓకే, బాయ్ బాయ్.